హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జహాన్ జర్నీస్ యూట్యూబ్ ఛానల్. క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసాయి. ఈ వీకెండ్ పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకెళ్దామని సాయంత్రం అలా తిరుగుతుంటే మన మూసాపేట్ భరత్ నగర్ మెట్రో స్టేషన్ ఎదురుగుండా యానిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక్కడ కారు ఇంకా బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. కార్ పార్కింగ్ కోసం 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎంట్రన్స్ టికెట్ అబౌవ్ 3 years వాళ్ళందరికీ 80 రూపీస్. పిల్లలు ఎంజాయ్ చేయడానికి హార్స్ అండ్ క్యామిల్ రైడ్ ఉన్నాయి. పర్ హెడ్ 100 రూపీస్. ఎంట్రన్స్లో మనకి గొరిల్లా డైనోసార్ బొమ్మలు ఉన్నాయి. పిల్లలు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి బాగుంటాయి. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో మనకి చార్మినార్ సెటప్ వేశారు. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంట్రన్స్లో పాండా డాల్స్ ఉన్నాయి. ఈ డాల్స్ దగ్గర పిల్లల కన్నా పెద్దవాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేశారు. పిల్లలు మాత్రం కొంచెం భయపడ్డారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ లైటింగ్స్తో సెటప్ మొత్తం చాలా బాగుంది. సెల్ఫీ పాయింట్స్ దగ్గర బాగా డెకరేట్ చేశారు ఫోటోలు దిగడానికి. ఇప్పుడు మనం యానిమల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ సైడ్కి రకరకాల బర్డ్స్ ఇంకా యానిమల్స్ డిస్ప్లేలో పెట్టారు. అవి పిల్లలకి ఆకర్షణీయంగా మూవ్ అవుతూ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో వన్ ఆఫ్ ది హైలైట్స్ ఏంటంటే RRR సినిమాలో ఇంటర్వెల్ షాట్ ఉంటుంది కదా, అది ఇక్కడ థీమ్ లాగా పెట్టారు. ఇది మెయిన్ అట్రాక్షన్గా నిలిచింది మొత్తం ఎగ్జిబిషన్లో. యానిమల్ వరల్డ్ అంతా అయిపోయినాక ఇప్పుడు స్టాల్స్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఎదురుగుండా మనకి ఈ వుడ్తో తయారు చేసిన ఈ ఆర్ట్ క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాల్లో ఫస్ట్గా మనకి ఇక్కడ అగరబత్తులు పెట్టారు. అవి 250 grams 250 రూపీస్. కొంచెం కాస్ట్లీ అనిపించాయి. మిగతా వుడ్ ఐటమ్స్ అన్నీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి, కానీ రేట్సే కొంచెం ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ కూడా మినిమం 50 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ ప్రైసెస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించినాయి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాల్కి వెళ్దాం. ఇక్కడ మన ఆడవాళ్ళకి చిన్నపిల్లలందరికీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏ ఐటమ్ అయినా 50 రూపీసే. ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి, కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ 3 సెక్షన్స్గా ప్రైసెస్ పెట్టారు. ఒక 2 సెక్షన్స్ ఏమో 50 రూపీస్, ఇంకో 1 సెక్షన్ ఏమో 20 రూపీస్, ఇంకో సెక్షన్ ఏమో 10 రూపీస్ అలా పెట్టారు.
ఓవరాల్గా అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఈ స్టాల్. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇంకో స్టాల్లో మనకి బిర్యానీ స్పైసెస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇదే స్టాల్లో మనకి పక్కన చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా కిచెన్ సెటప్ అంతా. ఇక్కడ కూడా అన్ని కిచెన్ సెటప్ మొత్తం ఉంది, కాకపోతే కొంచెం స్టీల్ దాంట్లో ఉన్నాయి. ఈ ఐటమ్స్ అయితే 5 to 8 years చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. నేను ఇక్కడ నల్ల యాలకులు 2 ప్యాకెట్స్ అండ్ చెర్రీస్ 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్ కలిపి 60 రూపీస్ పడ్డాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాల్కి వెళ్దాం. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది జస్ట్ మేము చూసేసి వచ్చేసాం అంతే. ఈ స్టాల్కి కొంచెం ముందుకి వెళ్ళంగానే మా పిల్లలకి లాలీపాప్స్ కనపడ్డాయి. వాళ్ళు అడిగాక మనం కొనివ్వకపోతే ఇంకా మామూలుగా ఉండదు మనకి. వాళ్ళు అడిగింది మనం ఇచ్చేస్తే మనల్ని ప్రశాంతంగా మిగతావి చూడనిస్తారు కదా. ఇక్కడ బెలూన్ షూట్ గేమ్, రింగ్ గేమ్ అని చాలా గేమ్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఆడుకోవచ్చు. మేమైతే జస్ట్ చూసేసి వచ్చేసాం. ఈ స్టాల్లో అయితే మనకి టీ కప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఈ స్టాల్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ ఏ ఐటమ్ తీసుకున్నా 30 రూపీస్. ఇది కొంచెం నాకు అఫోర్డబుల్గా అనిపించింది. క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ స్టాల్లో. మనకి ఇక్కడ బ్యాంగిల్స్ స్టాల్స్, ఫుట్వేర్ స్టాల్స్ ఇట్లా ఉన్నాయి. ఈ అన్ని స్టాల్స్లో నాకు మాత్రం ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ స్టాల్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. ఇందులో ఫోటో ఫ్రేమ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది ఆ వర్క్ అంతా. ఈ క్రిస్టల్ వర్క్ ఫ్రేమ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. గేమ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. మా పాప వాటర్ బోట్ ఎక్కుతానంటే ఎక్కించాము. పర్ హెడ్ 60 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అందులో ప్రైసెస్ మాత్రం నాకు కొంచెం ఎక్కువగా అనిపించాయి.
పానీపూరి 70 రూపీస్, పావ్ బాజీ, మంచూరియా 120 రూపీస్ చెప్పారు. నాకు కొంచెం హై ప్రైసెస్ లాగా అనిపించాయి. క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంది. టేస్ట్ కూడా యావరేజ్గా అనిపించింది నాకు. ఇక్కడ రకరకాల ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. స్మోక్ బిస్కెట్స్, పొటాటో ట్విస్టర్స్, ఫ్రాంకీ ఇట్లా చాలా పెట్టారు. ఇక్కడ ఐస్ క్రీమ్ స్టాల్ పక్కన మనకి ఎగ్ కుల్ఫీ అని అమ్ముతున్నారు. అది 80 రూపీస్ పడింది. కొత్తగా ఉంది కదా అని ట్రై చేసాము. టేస్ట్ బాగుంది, పర్లేదు, యావరేజ్. ఓవరాల్గా అయితే ఈ ఎగ్జిబిషన్ మాత్రం చాలా చిన్నది. స్టాల్స్ కూడా మ్యాక్సిమం ఒక 5-6 స్టాల్స్ కంటే ఎక్కువ ఉండవు, చాలా తక్కువగా ఉన్నాయి. పిల్లలు ఈవినింగ్ సరదాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం పక్కగా రావచ్చు. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం. ఓకే అండి, మరి ఉంటాను, బాయ్. ఆగండి, వెళ్ళే ముందు కొంచెం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.